नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुवैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृतं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयो मुदीरयेत्। नश्च प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोकी भक्तिर्भवसी नैष्ठिकी। Prabhu, 14.11 onwards, 3.14.11 onwards. Tadbhavan dahyamanayam sapatninam samudribihi prajavatinam bhadrante maya yunga manugraham. కనుక నా ఎడ దయగుని పూర్ణ కనికరమును చూపుము. నేను సంతానమును కోరియున్నాను. సపతుల వైభవమును గాంచి నేను ముగుల దుఃఖితులనైదింటిని. ఈ కార్యము ద్వారా నీకు శుభము కలుగగలదు. భర్తార్యాపోరుమానానాం లోకానా విసతే యసః పతిర్భవద్విదో యాసాం ప్రజయాననుజాయతే. తన భర్త కావించిన వరదానముతోనే ఈ ప్రపంచమున స్త్రీ గౌరవము పొందగలదు. జీవుల విస్తారము కొరకే ఉద్దేశింపబడి ఉన్నందున నీ వంటి భర్త సంతానము పొందుట ద్వారానే యశోవంతుడు కాగలడు. పురాపితానో భగవాన్ దక్షో దుహితృవత్సలః కం వృణీత వరం వత్స ఇచ్చ పృచ్ఛతన పృథక్. తన పుత్రికల ఏడ వాత్సల్యము కలవాడును పరమ వైభవశాలియును అగు మా తండ్రి మేమెవ్వరిని భర్తలుగా వరింతుమని పూర్వం ఒకసారి మమ్ము విడివిడిగా అడిగి ఉండెను. సవిదిత్వాత్మజానాంనో భావం సంతాన భావనః త్రయోదశాదదాత్తాసాం యాస్తే శీలమనువ్రత. మా హితైషియగు తండ్రి దక్షుడు మా అభిమతమును ఎరిగిన పిమ్మట మమ్మందరను 13 కన్యలను నీకు సమర్పించను. ఆనాటి నుండి మేమందరము నిన్ను అనుసరించుచున్నాము. అదమే కురు కళ్యాణం కామం కమలోచన ఆర్తోపసపణం భూమన్ నమోఘం హి మహీయసి. ఓ కమలలోచన, నా కోరికను పూర్ణముగా వించి నన్ను అనుగ్రహింపుము. ఎవరేని ఆర్తితో మహాత్ముడైన వాని దరిచేరినప్పుడు అతని విన్నపనం వ్యర్థము కారాదు. ఇతీతాం వీర మారీచః కృపణాం బహుభాషిణీం ప్రత్యహాను నయన్ వాచ ప్రబుద్ధానంగ కస్మలాం. ఓ వీరుడా విదురా, కామకల్మషముచే పీడిత అయి తత్కారమున దీనురాలును అతి ప్రసంగి అయిన దితిని మరీచి తనయుడు యుక్త వాక్యములతో సమాధానపరచను. ఏషతేహం విదాస్యామి ప్రియం భీరు యదిచ్చసి తస్యా కామం న కుర్యాత్ సిద్ధి స్త్రైవర్గీకి యతః. ఓ భీరువా, నీకు ఏది ప్రియమో దానిని నేను తక్షణమే తీర్చివేయుదును. ఏలయన త్రైవర్గిక సిద్ధికి నీవుగాక వేరెవరూ మూలాధారము కాగలరు. సర్వాశ్రమానుపాదాయ స్వాశ్రమేణ కలత్రవాన్ వ్యసనార్ణవమత్యేతి జలయానైర్యదార్ణవం. సముద్రమును నౌక సహాయముతో దాటినట్లుగా మానవుడు భార్యతో కలిసి జీవించుచు భవసంద్రపు భయంకర స్థితిని దాటగలడు. యామాహురాత్మనో హ్యర్థం శ్రేయస్కామస్య మానిని యస్యాం
స్వధుర మధ్యస్య పుమాంసరతి విజ్వర. ఓ మానిని, భార్య ఎంతటి సహాయకారి అనగా ఆమె పురుషునకు అర్ధాంగమని పిలువబడును. సమస్త మంగళకర కార్యములో ఆమె భాగస్వామురాలు అగుటయే అందులకు కారణం. సమస్త బాధ్యతలను భార్యకు అప్పచెప్పి మనుజుడు నిశ్చింతగా చరించగలడు. యామాశ్రిత్యేంద్రియార్యాతి దుర్జయానితరాశ్రయై వయం జయేమ హేలాబ్దిర్ దస్యోన్దుర్గపతిర్యద. ఆక్రమణదారులకు దోపిడీగాండ్రను దుర్గాధిపతి అతి సులభముగా జయించు రీతి భార్య సహాయమున మనుజుడు ఇంద్రియములను ఇతర ఆశ్రమములందు అజేయమైనటివి జయింపగలడు. నవయం ప్రభవస్తాంత్వాం అనుకర్తుం గృహేశ్వరి ఆప్యాయుషా వా కార్త్నేయ నయే చాన్యే గుణగృధ్నవ. ఓ గృహేశ్వరి, నేను నీవలే వర్తింపజాలను. ఆజన్మాంతము లేదా మరుసటి జన్మయందు పనిచేసినను నేను నీవు కావించిన దానికి బదులు తీర్చుకునజాలను. గుణగ్రాహులైన వారు సైతము నీకు బదులు తీర్చుకున్నట అసాధ్యం. అదాపి కామమేతంతే ప్రజాత్యైకరవాణ్యలం యదా మాం నాతి రోచంతి ముహూర్తం ప్రతిపాలయ. నీ బదులు తీర్చుకున్నటకు అసాధ్యమైనను సంతానార్థమై శీఘ్రమే నీ కామవాంఛను సంతృప్తి పరచగలను. కానీ ఇతరులు నన్ను నిందింపకుండుటికే కొలది క్షణములు వేచియుండుము. ఏషా ఘోరతమా వేళ ఘోరాణం ఘోర దర్శన చరంతి యస్యాం భూతాని భూతే సానుచరాణిహ. ఈ సమయమున ఘోర రూపము కలిగిన భూతములు భూతపతి యొక్క అనుచరులు దర్శనీయులగుచున్నందున ఇది ఘోరతమ వేళయే ఉన్నది. ఏతస్యాం సాద్వి సంధ్యాయాం భగవాన్ భూత భావన పరీతో భూత పర్షిద్విర్ వృషేణాటతి భూతరాట్. భూతపాలకుడు శివుడు వృషభారూఢుడై భూతగణములను తమ శ్రేయస్సు కొరకు అతన్ని అనుసరించి వారు కూడి ఈ సమయమున సంచరించుచుండును. శ్మశాన చక్రాన్నిల ధూళి ధూమ్ర వికీర్ణ విద్యోత జటాకలాప భస్మావఘుంటా మలరుక్మదేహో దేవస్త్రిభి పశ్యతి దేవరస్తే. శివుని దేహము ఎర్రనిదై ఉండును. అతడు నిర్మలుడే కాని భస్మముచే ఆచ్ఛాదితుడై ఉండును. శ్మశానమునందలి సుడిగాలిచే అతని జటాజూటము ధూళిమయమై ఉండును. నీ మరిదియగు నతడు 3 కన్నులతో వీక్షించుచుండును. ప్రభు 25th శ్లోకత పోయా. నయస్య లోకే స్వజన పరోవ నాచాదృతో నోత కశ్చిద్విగర్హ వయం వత్రేర్యచ్చరణా పవింత ఆసాస్మహేజాంబత భుక్త భోగాం. శివుడు ఎవరిని కూడా తన బంధువుగా భావింపడు. అలాగని అతనితో సంబంధం లేని వారు ఎవరనూ లేరు. ఎవరిని అతడు పరమ అనుకూలులని గాన లేదా నిందనీయులని గాని భావింపడు. అతని భుక్త శేషము మనము గౌరవముతో సేవించము. అతనిచే పరిచ్ఛేదించబడిన దాన్ని అంగీకరించమని మనము వ్రతమును పట్టి ఉన్నాము. యస్యానవద్యాచరితం మనీషిణో కృణ్వంత విద్యాపటలం విభత్సవ నిరస్త సామ్యాతి అతిశయోపి యత్స్యం పిశాచర్యామచరద్గతి సతాం. భౌతిక జగమున తనతో సమానులైన వారు గాని లేదా అధికులు గాని ఎవరునూ లేనప్పటికీ అవిద్యారాశిని చిన్నాభిన్నము చేయుటకు మహాత్ములచే తన అనింద్యమగు స్వభావము అనుసరింపబడినప్పటికీ శివుడు భగవద్భక్తులందరకు ముక్తి నొసగుడికే పిశాచము వలె వ్యవహరించుతుండను. అసంతి యస్యాచరితం హి దుర్భగ స్వాత్మన్ రతస్యా విదుషః సమీహం జైర్వైస్త్రమాల్యాభరణానులేపనే స్వభోజనం స్వాత్మతయోపలాలితం. అతడు ఆత్మయందు స్థితుడై ఉన్నాడని ఎరుగక దుర్భాగ్యులకు మూఢమతులు అతనిని పరిహసింతురు. అట్టి మూర్ఖజనులు కుక్కలకు ఆహారముగు దేహమును వస్త్రమాల్యాంబరణ చంద్రలేపనములతో పోషించుటయందు నియుక్తులయ్యుందురు. బ్రహ్మాదయో యత్కృత సేతుపాల
యత్కారణం విశ్వమిదం చ మాయ ఆజ్ఞాకరీ యస్య పిశాచర్య అహో విభూమ్నశ్చరితం విడంబనం. బ్రహ్మదేవుని వంటి దేవతలు సైతము అతనిచే అవరణింపబడు ధార్మిక అనుష్ఠానములను అనుసరింతురు. భౌతిక జగత్తును సృశింపజేయనట్టి మాయకు అతడే నియామకుడు. అతడు మహిమాత్ముడు కనుక అతని పిశాచ చర్యలు కేవలము విడంబన మాత్రములే. మైత్రేయువాచ శైవం సంవిదేతే భద్రాం మన్మదోన్మదితేంద్రియ జగ్రాహ వాసో బ్రహ్మర్షేర్వృషలీవ గతత్రప. మైత్రేయుడు పలికెను, దితి ఆ విధముగా భర్తచే తెలియజేయబడినప్పుడునను మైథున సుఖము కొరకే మన్మథ పీడిత అయ్యను. అంతట సిగ్గుమాలిన వారకాంత వలె ఆమె ఆ బ్రహ్మర్షి వస్త్రమును పట్టుకునను. సవిదిత్వాధ భార్యాయాస్త్రం నిర్బంధం వికర్మణి నత్వాదిష్టాయ రహసి తయాధోపవివేశహి. భార్య ఉద్దేశంను అవగతము చేసుకున్న అతడు ఆ నిషిద్ధ కర్మను వనరింప సమ్మతించెను. పిదప పూజనీయుడు విధికి వందనములు ఒసగి అతడు ఏకాంత స్థలముతో ఆమెతో రమించెను. అదోపసృశ్య సలిలం ప్రాణానాయమ్యన వాక్యత ధ్యాయాన్ విరజం బ్రహ్మ జ్యోతి సనాతనం. పిమ్మట ఆ బ్రాహ్మణుడు స్నానమాచరించి ప్రాణాయామము, సనాతన చేజింపే ధ్యానము, పవిత్ర గాయత్రి మంత్ర జపం ద్వారా తన వాక్కును నియంత్రించెను. దితిస్తు వ్రీడితా తేన కర్మావదద్యేన భారత ఉపసంగమ్య విప్రర్షిర్ మధో ముఖ్యాభ్యభాషత. ఓ భారత, ఆ తరువాత దితి తన దోషకర్మ కారణమున తలదించుకున్నదే భర్త చెంతకేగి ఇట్లు పిలికెను. దితురువాచ సమే గర్భమిమం బ్రహ్మన్ భూతనాం వృషభో అవదీత్ రుద్ర ప్రతిర్హి భూతానాం యస్యాకరవహమంహసం. సుందరీగు దితి ఇట్లు పలికెను, ఓ బ్రాహ్మణ, భూతపతి యొక్క శివుడు నా గర్భమును నశింపజేయకుండినట్లుగా దయతో గాంచుము. నేను ఆయన ఎడ గొప్ప అపరాధము ఓనర్చితిని. నమో రుద్రాయ మహతే దేవాయోగ్రాయ మీడుషే శివాయన్యస్తదండాయ కృతదండాయ మన్యవే. ఏకకాలమును మహోగ్రుడును సమస్త భౌతిక వరదాయకుడును అగు రుద్రునికి నేను వందనములు అర్పించును. అతడు సమస్త మంగళకరుడును క్షమాగుణమును కలిగి ఉండిన వాడును అయ్యున్నాడు. కానీ క్రోధమే అతని ధృతదండునిగా చేయుచున్నది. సన ప్రసీదతాం భామో భగవాన్ వరుణగ్రహ వ్యాధస్యాప్యనుకంప్యానాం స్త్రీణాం దేవసతీపతి. నా సోదరియగు సతి యొక్క భర్త నాకు మరిది అయినందున అతడు నా ఎడ ప్రసన్నడగుగాక. స్త్రీలందరికీ అతడు ఆరాధ్య దైవమై ఉన్నాడు. సమస్త వైభవములను కలిగినట్టి అతడు స్త్రీల ఎడ అనాగరికులకు వేటగాళ్ల చేతను క్షమింపబడి వారు కరుణను చూపగలడు. మైత్రేయువాచ స్వసర్గస్యాశిషం లోక్యామాం ఆశాసానాం ప్రవేపతిం నివృత్త సంధ్యా నియమో భార్యామహ ప్రజాపతి. మైత్రేయుడు పలికెను, భర్తకు కోపము కలిగినన్న భయాకారమున వణుకుచున్న దితితో కశ్యపుడు ఈ విధముగా పలుకనారంభించను. తన భర్త నిత్య సంధ్యా నియమముల నుండి మరలింపబడిన వాడిని ఆమెకు అవగతమయ్యను. అయినను ఈ లోకమున తన సంతానం యొక్క క్షేమమును ఆమె వాంఛించియుండెను. కశ్యపువాచ అప్రాయత్యాదాత్మనస్తే దోషాన్మోహూర్తికాదుత మన్ని దేశాతిచారేణ దేవానాం చాతిహేళనాత్. జ్ఞానియగు కశ్యపుడు ఇట్లు పలికెను, నీ మనస్సు కలుషితమైన కారణమున ఈ ప్రత్యేక కాలము అపవిత్రమైనందున నా నిర్దేశములు నీవు ఉపేక్షించుట వలను దేవతలేడ నీ నిర్లక్ష్య వైఖరి వలను సమస్తము అమంగళకరముగా అయినది. భవిష్యత్తస్తవా భద్రావా భద్రే జఠరాధమౌ లోకాన్ సపాల స్త్రీంశ్చ అండీ ముహరాకంద్రయుష్యత. ఓ గర్భమతి, నీ నిందనీయముగు గర్భమున ఇరువురు అమంగళకరులకు తనయులు జన్మింతురు. ఓ దురదృష్టవంతురాల, వారు ముల్లోకములకు సదా శోకమునే కలిగింతురు.
ప్రాణినాం హన్యమానానాం దీనానామకృతాగంసాం స్త్రీణాం నిగృహ్యమానానాం కోపితేషు మహాత్మసు. దీనులను దోషరహితులను ఒక జీవులను వారు వధింతురు, స్త్రీలను చెరపట్టుదురు, మహాత్ములకు క్రోధమును కలిగింతురు. తదా విశ్వేశ్వర క్రుద్ధ భగవాన్ లోక భావన హనిష్యత్యవతీర్యాసౌ యదాద్రీన్ శత పర్వదృకు. ఆ సమయమున సకల జీవుల శ్రేయోభిలాషకు జగన్నాథుడు దేవదేవుడు అవతరించి ఇంద్రుడు తన వజ్రాయుధముచే పర్వతములను ధ్వంసం చేసినట్లుగా వారిని వధించుడు. దితురోవాచ వదం భగవత సాక్షాత్ సనాబోధార బాహునా ఆశాసే పుత్రయోర్మహ్యం ఆక్రుద్ధాద్ బ్రాహ్మణాద్ ప్రభో. దితి పలికెను, నా తనయులు సాక్షాత్తుగా భగవానుని చేతనే సుదర్శన చక్రంతే పరమ ఔదార్యముగా వధింపబడుట పరమోత్తమే. హే ప్రభు, బ్రాహ్మణుల క్రోధముచే మాత్రము వారు వధింప పండుకుండు గాక. బ్రహ్మదండ దగ్ధస్య నభూత భయదస్య చ గృహ్ణంతి యాయాం యోనిమసో గతః. బ్రాహ్మణుంచే సపుతుడైన వాడు లేదా ఇతర జీవులకు సదా భయబహుడైనట్టు వాడు నరకవాసుల చేతనైనను తాను జన్మించి ఉన్న జాతివారి చేతనైను అనుగ్రహము పొందజాలడు. కశ్యపోవాచ కృతశోకానుతాపేన సజ్జ ప్రత్యవమర్శనాత్ భగవత్సురుమానాశ్చ భవేమస్య పితాదరాత్ పుత్రస్యేవ చ పుత్రాణాం భవితైకస్సతాం మతః గాస్యంతి యజ్జసః శోద్ధం భగవద్యస సమం. జ్ఞానవంతులకు కశ్యపుడు పలికెను, నీ విచారము పశ్చాత్తాపము తగిన పర్యాలోచన కారణమును దేవదేవుని ఎడ గల అకుంఠిత విశ్వాసము మరియు శివుని ఎడ నా ఎడ నీకు గల ఆరాధన చేతను నీ పుత్రుని హిరణ్యకశిపుడు తనయులలో ఒకడు ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు కాగలడు. భగవానుతో సమానముగా అతని యశస్సు విస్తరించగలడు. యోగైర్హేమేవ దుర్వ్యన్నం భావయిష్యంతి సాధవః నిర్వైరాదిభిర్మాత్మానం యచ్చీలమనువర్తితుం. నీ పౌత్రుని అడుగుజాడలను అనుసరించుటకు మహాత్ములైన వారు శుద్ధ విధానము మలిన బంగారమును చక్కబరిచినట్లుగా నిర్వైరాది భావములను అభ్యసించుచు అతని స్వభావమును పొంద యత్నింతురు. యత్ప్రసాదాది హరే కృష్ణ ప్రభు. Hare Krishna, Srinivas Kesha Prabhu. Dandavat Pranam. Thank you. Just we are waiting for. Okay, Prabhu. Still continue. Only two more slokas, sir. No, we just waited for Mataji. Mataji joined. Yeah. I'm here. Dandavat Pranam. Why is there like this? No, there two phones are there, it seems. Hare Krishna. Is it okay now? Hare Krishna. No, Yes, Mataji. who has joined? Just check. I think Yeah, he's Prabhu. there. Hare Krishna. I can see him. Okay, so how many verses are over? 30, Mataji. Yeah, we'll ask Contact to give his comments. Prabhuji, you're muted. Yes. So should I say something? Yes, Prabhuji. This
Namo Vishwabhadaya Krishna Vistaya Budale Shrimad Bhakti Vedanta Swami Niti Namane Namaste Saraswati Devi Gauravani Pacharine Nirvishishya Shunyavadi Paschatya Deshakarine Vanshak Kalpataru Upayavebhyo Namo Namaha. A lot of practical instructions, especially for Grihastha devotees, family, men and women. అయితే ఇక్కడ చాలా ఆచరణాత్మకమైన ఉపదేశాలు ఇవ్వబడ్డాయి. ముఖ్యంగా గృహస్థులకి అలాగే ముఖ్యంగా స్త్రీ పురుషులకి ఇద్దరికీ కూడా. Grihastha dharma includes having children. అయితే గృహస్థ ధర్మంలో సంతానం కూడా ఒక భాగమే. If Krishna sends them, of course. అయితే కృష్ణుడు పంపిస్తే. And we know that the consciousness of the parents at the time of conception determine the soul. అయితే పిల్లలని కనేటప్పుడు ఆ తల్లిదండ్రుల తాలూకు చైతన్యం ఏ విధంగా ఉంటుందో అది మనకు వచ్చే ఆ పిల్లలు ఆత్మలు ఏ విధంగా ఉంటారన్నది నిర్ణయిస్తుంది. It's like a cosmic shop. అయితే అది ఒక ఈ తాలూకా విశ్వం నుండి వచ్చే ఒక దీనిలా ఉంటుంది. దుకాణం కాస్మిక్ షాప్ దుకాణం. ఈ విశ్వం నుండి వచ్చే ఒక దుకాణంలా ఉంటుంది. Like for instance, you travel in the street and you see different shops. Some shops they sell good things, no, like saris, dhotis. Some shops they sell chicken meat, and so on. So different type of people are attracted to different shops. అయితే ఏ విధంగా అయితే మనం రహదారి మీద వెళ్తున్నప్పుడు వివిధ రకాలైన దుకాణాలు ఉంటాయి. ఒక దుకాణాల్లో చీరలు అమ్ముతూ ఉంటారు, ఒక దుకాణాల్లో మాంసం అమ్ముతూ ఉంటారు. వివిధ రకాలైన వ్యక్తులు వివిధ రకాలైన దుకాణాల ద్వారా ఆకర్షించబడతారు. So there are many souls that need the human bodies. అయితే చాలా ఆత్మలకి తాలూకు మానవ శరీరం కావాల్సి ఉంటుంది. And ultimately Paramatma arranges to match children with the parents. అయితే చివరగా పరమాత్మ ఏర్పాటు చేస్తారు ఆ తాలూకా పిల్లలకి తల్లిదండ్రులకి సరితూగేటట్టుగా. But there is also connection about parents and the type of souls that they attract. అయితే ఒక సంబంధం అనేది ఉంటుంది ఆ తల్లిదండ్రులకి అలాగే వారు ఆకర్షించే జీవులకి. So as a general rule, Krishna conscious parents attract Krishna conscious souls. అయితే ఒక సార్వత్రిక నియమం ఏంటంటే కృష్ణ చైతన్యపు తల్లిదండ్రులు కృష్ణ చైతన్యపు జీవులను ఆకర్షిస్తారు. Of course, is not an absolute rule. అయితే అది మొత్తం అదొక నియమం అనేవి కాదు. Like for instance, both are great personalities. I mean, Advaitacharya is God himself. They had 6 children, but not everyone was a devotee. Advaitacharya. Okay. And Advaita. Okay, let me do step by step. Advaitacharya, he is God himself. Okay. అద్వైతాచార్యులు ఆయన సాక్షాత్ భగవంతుడే. He is Mahavishnu and the eternal Sadashiva. ఆయన మహావిష్ణువు అలాగే శాశ్వతమైన సదాశివుని తాలూకు అవుతారు. And his wife Sita also great personality. ఆయన భార్య అయిన సీతా ఠాకూర్ అని ఆల్సో చాలా గొప్ప వ్యక్తి. She also became a Diksha Guru. ఆవిడ కూడా ఒక దీక్షా గురువుగా మారారు. But they had 6 children,
కానీ వారికి 6 పిల్లలు ఉండేవారు. 3, the great. Kindly forgive me, Prajit. There was some network issue. 3 children were great devotees, and the Okay. most important is Achyutananda. అయితే వారిలో 3 చాలా గొప్ప భక్తులు. అందులో ఒక అచ్యుతానంద. 3 devotees. అయితే 3 పిల్లలు భక్తులు. Is it a problem with my connection? Yes, Prabhu. Now, can you hear me now? Yeah, yes, Prabhuji. Now we are able to hear you. Okay, so, and there are other examples. Even Srila Prabhupada's children, they were not all devotional. అయితే ఇంకా ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు శ్రీల ప్రభుపాదుల వారి పిల్లలందరూ కూడా ఈ భక్తి మార్గంలోకి రాలేదు. One child of Srila Prabhupada tried to steal the whole of ISKCON. అయితే శ్రీల ప్రభుపాదుల వారి తలకు ఒక కుమారుడు ఇస్కాన్ అంతటినీ కూడా తీసుకోవడానికి ప్రయత్నించాడు. He made a court case that ISKCON was founded by my father. I'm a son, so ISKCON, all the temples, they all belong to me. అయితే ఆయన ఈ కోర్టులో కేసు వేశాడు. ఇస్కాన్ మా తండ్రి గారు స్థాపించారు, అందువలన ఈ తాలూకా ఇస్కాన్ మందిరాలన్నీ కూడా నావే అని చెప్పి ఆయన చెప్పారు. And the court case went on for years and then it was dismissed. ఆ తర్వాత ఆ కోర్టు కేసు అనేది చాలా సంవత్సరాలు కొనసాగబడింది. తర్వాత చివరికి రద్దు చేయబడింది. Because according to ISKCON law, when somebody, no ISKCON law, sorry, to Indian law, then when somebody takes sannyasa, one doesn't, the children don't have the right anymore to their properties. ఎందుకంటే భారతీయ న్యాయ చట్టం ప్రకారము ఎవరైతే సన్యాసం తీసుకుంటారో అతని తాలూకు ఆస్తి పైన పిల్లలకి ఎటువంటి అధికారం అనేది ఉండదు. And they even try to say, no, actually it was a sannyasi. There's no proof to sannyas. The son even tried to say, no, he was not really a sannyasi. అయితే ఆయన తాలూకా కుమారుడు అతను సన్యాసి కాదు నిజంగా అని చెప్పి కూడా చెప్పడానికి ప్రయత్నించాడు. And then the judge was a Parsi. The judge was a Parsi, and he said, the whole world knows us that he was a sannyasi. What are you talking about? అయితే ఆ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన పార్సీ, ఆయన చెప్పారు, ప్రపంచమంతా తెలుసు ఆయన సన్యాసి అని, నువ్వేం మాట్లాడుతున్నావు అని అడిగారు. Anyway, I'm just saying, so even great personalities, sometimes they have children which are not devotional. అయితే నేను చెప్పేదంతా ఏంటంటే కొంతమంది గొప్పవారు కూడా వారి తాలూకు పిల్లలు భక్తులుగా మారే అవకాశం ఉండకపోవచ్చు. For whatever reason, maybe the couple have some karma that they have to experience. అయితే ఏదైనా కారణం కావచ్చు, బహుశా ఆ దంపతులకు ఏదైనా కర్మ ఉండవచ్చు ఏదైతే వీరు అనుభవించాలో. But as a general rule, the consciousness of parents determine the type of soul they attract. అయితే సార్వత్రిక నియమం ఏంటంటే తల్లిదండ్రుల తాలూకు చైతన్యం అనేది ఆ జీవుడిని ఎటువంటి జీవుడిని ఆకర్షించాలో నిర్ణయిస్తుంది. So when we try to have children, we need to be very careful to what we desire for. అందువలన మనం పిల్లల్ని కనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మనకి ఎటువంటి పిల్లలు కావాలి అని. I give an example. I have a friend outside of India. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. నాకు భారతదేశం వెలుపల ఒక స్నేహితుడు ఉండేవాడు. And he and his wife, they're very good devotees. అతని భార్య చాలా గొప్ప భక్తులు. But they pray, they say, please Krishna, send some children that are very detached from material life. అయితే వారు ప్రార్థించారు, కృష్ణ దయచేసి మాకు ఎలాంటి పిల్లల్ని పంపిస్తారంటే ఎవరైతే ఈ భౌతిక లోకం పట్ల చాలా వైరాగ్యాన్ని కలిగి ఉంటారో.
Please send somebody detached from material life. అయితే దయచేసి మాకు ఈ భౌతిక లోకం నుండి పూర్తి వైరాగ్యం కలిగిన పిల్లల్ని పంపించండి అన్నారు. And there are two children. అయితే వారికి 2 పిల్లలు ఉన్నారు. They are very detached from material life, but they are also detached from spiritual life. అయితే వారు భౌతిక లోకం పట్ల చాలా వైరాగ్యాన్ని పొంది ఉన్నారు, కానీ దురదృష్టవశాత్తు వారికి ఆధ్యాత్మికత పట్ల కూడా చాలా వైరాగ్యం ఉంది. They are like very indifferent type of people. They don't have motivation for life. They're not bad, but they're just detached from everything. అయితే వారు చాలా వైవిధ్యభరితమైన పిల్లలు. వారు ఏంటంటే దేని మీద వారికి ఆసక్తి అనేది లేదు, భౌతికం మీద కూడా ఆధ్యాత్మికం మీద కూడా. So they would not study, they would not, they're just totally lazy about everything. అయితే వారు ఏమీ చదవలేదు, అసలు ఏమీ లేదు, ప్రతిదానికి కూడా వారు చాలా ఈ మూఢంగా తయారయ్యారు. So careful what you pray for. అందువలన మనం ఏదైతే ప్రార్థిస్తామో జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. So obviously don't forget the భక్తిని కోరుకోవడం. అయితే మనం భక్తిని కోరుకోవడం మర్చిపోకూడదు మనం ప్రార్థించేటప్పుడు. Don't forget the fact that we like to serve great devotees. అయితే ఆ గొప్ప భక్తులని రావాలని చెప్పి కోరుకోవడం మర్చిపోకూడదు. Okay, so in this case, Kashyapa Muni is explaining how these children will, obviously, Hiranyakashipu would create a lot of trouble for a lot of people. అయితే ఈ సందర్భంలో కశ్యప ముని వివరిస్తున్నారు ఏ విధంగా ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇద్దరు కూడా చాలా మందికి చాలా సమస్యలు సృష్టిస్తారు అని. And then, of course, we read that he also blesses that at least the Prahlad will come and he will be great. Could you kindly repeat? Kashyapa Muni tells Diti that Prahlad Maharaj will come and he will be a great devotee because you are repentant. అయితే కశ్యప్ ముని చెప్పారు, అయితే నువ్వు పశ్చాత్తాపం చెందుతున్నావు కాబట్టి ప్రహ్లాద్ మహారాజ్ కూడా వస్తారు, ఎవరైతే చాలా గొప్ప భక్తుడో. Any question so far? ఇంతవరకు చెప్పిన దానిలో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? Go ahead, Pani. Dhanwat Hare Krishna. Nice to see smiling face. Yes, Prabhu. When I had children, I was not into bhakti. So I've just come into bhakti recently. So my children may not be totally inclined, and they may not be a devotee souls. So we are trying, but we don't actually press too much onto them that they become totally negative towards bhakti. So we try to ask them to chant, we try to take them to temple. So how do we actually inculcate that into our children in a daily life so that we don't actually make them think negative about the entire scenario? And equally, we want to also get them into devotional life without fail. Okay. Translation. అయితే శని ప్రభు అడుగుతున్నది ఏంటంటే, మేము మాకు పిల్లలు కలిగేసరికి మేము అప్పటికి భక్తిలో లేము, భక్తిలోకి కొత్తగా వచ్చాము. అయితే ఇప్పుడు వారు ఏంటంటే వారు భక్తులు అవుతారా లేదా అనేది మనకి తెలియదు. అయితే వారికి ఈ భక్తి మార్గంలో ఈ భక్తి గంభీరంగా చేయమని చెప్పి మేము ఎక్కువ వారిని బలవంత పెట్టం, ఎందుకంటే వారు భక్తి విషయంలో
వారు నిరాశావాహ దృక్పథాన్ని పెంచుకునే అవకాశం ఉంది. అయితే వారిని ఏ విధంగా ఒప్పించి వారిని భక్తిలోకి తీసుకురావాలి? Okay, first of all, we should not think, oh, I was not devotee, oh, I was just a young devotee, and therefore my children must be weird souls. అయితే మొట్టమొదటిగా మనము ఆ విధంగా ఆలోచించకూడదు. మేము మంచి భక్తులం కాదు అప్పటికి, లేదంటే మేము కొత్తగా వచ్చిన భక్తులం, మా పిల్లలు భక్తులుగా మారకపోవచ్చు అని. First of all, you probably, I don't know you, but probably you were already a pious person, a good person, even before being a devotee. అయితే భక్తులుగా మారక ముందు కూడా మీరు తప్పకుండా పుణ్యాత్ములైన వ్యక్తి అయి ఉండవచ్చు. Actually, I should say, most probably, you were already devotee. Maybe of Balaji Venkateshwar or Shima Shalam devotee, already devotee. Maybe not devotee. అయితే ఇక్కడ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, సింహాచలం నరసింహ స్వామి ఉన్నారు. అందువలన మీరు తప్పకుండా ఎంతకు ముందే భక్తులై ఉండి ఉంటారు. Don't think, oh, I was not a devotee. నేను భక్తుడిని కాదు అని చెప్పి అనుకోని అవసరం లేదు. Plus, Krishna knows past, present, and future. He knew that he would become a devotee. అలాగే కృష్ణుడికి గతం తెలుసు, భవిష్యత్ తెలుసు, వర్తమానం తెలుసు. అందువలన మీరు భక్తులు అవుతారని ఆయనకి తెలుసు. So, just like Kashyapa Muni is telling about the future, he's a Brahmana. Of course, he's a great Brahmana. But if he knows the future, Krishna knows the future as well. అయితే ఏ విధంగా అయితే కశ్యపుని ఆయన గొప్ప బ్రాహ్మణుడు, ఆయన ఏ విధంగా అయితే భవిష్యత్తుని గణించి చెబుతున్నారో అదే విధంగా కృష్ణుడికి భవిష్యత్తు తప్పకుండా తెలుస్తుంది. So never think negatively or minimizing children. అయితే మీ తాలూకా పిల్లల్ని తక్కువ చేస్తూ మనం నిరాశగా ఆలోచించాల్సిన అవసరం లేదు. Because of the fact they are born in a family of the devotees. ఎందుకంటే వారు భక్తుల కుటుంబంలో జన్మించారన్నది సత్యం. So this is the first consideration, because a lot depends on our expectations. అయితే ఇదే మన తాలూకా మొదటి పరిగణ. అయితే ప్రతిదీ కూడా మన తాలూకా ఈ తాలూకా ఏదైతే ఆశిస్తున్నామో దానిపైన ఆధారపడి ఉంటుంది. Like they made a study in schooling, teaching in the school. అయితే వారు పాఠశాలలో విద్యను అభ్యసించారు. They took a professor and they say, we are giving you the best students of the whole school. అయితే వారు ఒక అధ్యాపకుని పెట్టుకొని మీకు ప్రపంచంలో కల్లా అత్యుత్తమైన విద్యార్థులను ఇస్తున్నాము అని చెప్పారు. We select the most intelligent, the most mature. Could you please repeat? We selected the most intelligent students, the best marks. అయితే చాలా తెలివైన విద్యార్థులు, అత్యుత్తమైన ఈ మార్కులు వచ్చిన వాళ్ళు. But actually it was not true. These were totally average students, just pick up randomly. కానీ నిజానికి అది నిజం కాదు. వారు సాధారణమైన విద్యార్థులు ఏదో ఆ విధంగా తీసుకోవడం జరిగింది. But because the professor taught these are the best, all the grades improved. అయితే కానీ ఆ తాలూకా ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆయన వీరు అత్యుత్తమమైన విద్యార్థులు అనుకున్నారు కాబట్టి వారి తాలూకా ఆ గ్రేడ్లన్నీ కూడా పెరిగాయి. Because he thought, yes, I'm going to teach, they are going to learn, everything will be successful. ఎందుకంటే అతను అనుకున్నారు, ఎందుకంటే నేను అన్ని చెప్తాను, వారు అన్ని అర్థం చేసుకుంటారు, ప్రతిదీ కూడా సవ్యంగా విజయవంతంగా జరుగుతుంది అని. So you need to think, these are special souls. Don't think, oh, I was not initiated when we had these children. Don't think like that. Think these are special souls and they have a special opportunity and you're there to facilitate that. అయితే వారు ప్రత్యేకమైన జీవులు, వారికి ప్రత్యేకమైన
పరిస్థితుల్లో వారు వచ్చారు కాబట్టి వారికి మీరు భక్తులుగా మారే అవకాశాన్ని కల్పించాలి. అంతేకాని వారు భక్తులు, నేను అప్పటికి దీక్ష తీసుకోలేదు, భక్తుడిని అవ్వలేదని ఆలోచించాల్సిన అవసరం లేదు. So you said something very intelligent. Don't force them. అయితే మీరు చాలా తెలివిగా ఒకటి చెప్పారు, వారిని బలవంతం పెట్టద్దు. Just be very exemplary. కేవలం మీరు ఉదాహరణ పూర్తిగా వ్యవహరించండి. And exemplary doesn't only mean rigorous. అయితే ఈ బలవంతం అంటే వారిని కఠినమైన శిక్షణ ఇవ్వడం అని కాదు. Just be happy. No, susukam kartum avyayam. This bhakti is supposed to be to make us happy. అయితే భక్తి కఠినంగా చేయడం అనేది కాదు, మనం ఆనందంగా ఉండాలి. సుసుఖం కర్తుం అవ్యయం, భక్తి ఆనందంగా చేయాలి. We are supposed to develop positive relations with our wife, with our మన తాలూకా భార్య పిల్లలతో మనము చాలా ఆశావాహకమైన సంబంధాన్ని నెలకొల్పుకోవాలి. So children are very observant and they are very important. అయితే పిల్లలు ఎప్పుడు కూడా చాలా సునిశ్చితంగా గమనిస్తూ ఉంటారు మన తాలూకా కార్యాలను. They are like sponges. అయితే వారు ఈ తాలూకా మెత్తని స్పాంజులు వంటి వారు. And so they see everything. They see everything. వారు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. Even if they look like they don't see, but they see everything. వారు చూడనట్టు కనిపించినా సరే ప్రతిదీ చూస్తూ ఉంటారు. So if you preach high philosophy, but then you are angry, then they see, well, what's going on? This is contradictory. అయితే మీరు గొప్ప గొప్ప వేదాంతాలను చెప్పి వారి మీద కోపం అయిపోతూ ఉంటే వారు అనుకుంటారు, ఏం జరుగుతుంది, ఇదంతా కూడా తెకమగ్గా ఉంది అని చెప్పి. And remember one thing, the observation is not a rule, but is a general observation that devotee children, they're very, what do you call, they follow very nice when they're children, very small. No, they come to the temple, everything. Then when they become teenager, they become very often a little distracted. And then when they become grown up, they reconnect very strongly with Krishna consciousness. అయితే ఇది నియమమేమి కాదు, కానీ భక్తుల తాలూకు పిల్లలు ఎవరైతే ఉంటారో వారు చిన్నతనంలో చక్కగా భక్తి చేస్తారు. వారు కొంచెం ఈ తాలూకు యుక్త వయసు వచ్చేసరికి కొంచెం పక్కదారి పడతారు, కానీ ఆ తర్వాత మళ్ళీ గొప్ప దృఢమైన కృష్ణ భక్తులుగా మారుతారు. So again, it's not an absolute rule, but the tendency, we have seen it. అయితే అదే సరిగ్గా జరుగుతుందని నేను చెప్పడం లేదు, కానీ నేను చూసిన దాన్ని బట్టి దాదాపు ఆ విధంగా జరుగుతుంది. And even in other religions. అయితే మిగతా మతాలలో కూడా. I was in the headquarters of the Seventh-day Adventists. Is the 8th largest Christian group. అయితే ఈ క్రిస్టియన్ గ్రూప్లో 8వ పెద్దదైన ఈ తాలూకా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అన్న ఒక వారి తాలూకా ఆ కేంద్రంలో నేను ఉన్నాను. And we were talking, and they had the same experience that the children, when they become teenagers like that, they are not so interested. But when they become father and mothers, they have to give a culture to the children, and they choose to give a religious culture. అయితే నేను వారితో మాట్లాడుతున్నప్పుడు వారు కూడా అదే విధంగా చెబుతున్నారు. ఎప్పుడైతే ఈ తనకి యుక్త వయసులోకి వస్తారో వారు కొంచెం తప్పుదారి పడతారు, కానీ ఎప్పుడైతే వారు తల్లిదండ్రులుగా మారుతారో వారి పిల్లలకి మంచి ఈ సంస్కారం ఇవ్వడం కోసం వారు గంభీరంగా మారుతారు. Of course, according to the Bhagavata, according to the founder Acharya, according to the Upanishads, the best would be a Gurukula. అయితే భాగవతం ప్రకారము, సంస్థాపకాచార్యం ప్రకారం, ఉపనిషత్తుల ప్రకారం అత్యుత్తమమైన మార్గము గురుకులంలో చేర్చడం. And that's the overall big discussion. అయితే దానిపైన పెద్ద చర్చ అనేది జరుగుతుంది.
But of course, if we don't have a traditional Gurukula, then we do our best with what we have. అయితే మనకి ఈ సాంప్రదాయమైన గురుకులం లేకపోయినప్పుడు మనం ఉన్న వాటితో ఎంత వీలైతే అంత ఎక్కువ చేయగలం. Okay, we can talk many hours about this, but there are other hands up. అయితే మనం దీని గురించి ఇంకా గంటలు మాట్లాడుకోవచ్చు, కానీ ఇంకా మిగతా వారు చేతులు ఎత్తి ఉన్నారు. Thank you very much for the light, Prabhuji. It was very, very satisfying to ourselves first, to me first, that there is always a hope, that we have to just be patient and go forward in this case. Well, I said more than that. I said you need to consider these children already great souls. అయితే మీ తలకు పిల్లలు ఇప్పటికే వాళ్ళు గొప్ప జీవులు. Okay. Go ahead, Srinivas Keshi Prabhu, go ahead. Hare Krishna, Dhanavad Pranam Prabhu. How can we understand that the family, those who have no children? How to understand? It's a special blessing sometimes. అయితే పిల్లలు లేకపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వారు ఏ విధంగా తీసుకోవాలని అడుగుతున్నారు. అయితే అది భగవంతుని తాలూకు ప్రత్యేకమైన కృప కొన్నిసార్లు అని చెప్తున్నారు. See, we need to understand one thing. I mean, this is another big topic. But when we come to Krishna consciousness, we have so many contaminations. అయితే ఇది ఇంకొక పెద్ద విషయము. అయితే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మనం కృష్ణ చైతన్యానికి వచ్చేసరికి మనకి చాలా కల్మషాలు అనేవి ఉంటాయి. Some are impious contaminations, some are pious contaminations. అయితే కొన్ని ఈ పాపపు కల్మషాలు, కొన్ని పుణ్య కల్మషాలు. Punya kalmashalu means that we have some culture, but the culture, even if it's Indian, Vedic, Hindu, it's kind of materialistic. అయితే ఈ తాలూకా పుణ్య కల్మషాలు అంటే మనకి ఉన్న సంస్కృతి, ఈ తాలూకా భారతీయ సంస్కృతి లేదంటే వైదిక సంస్కృతి, అందులో మనం వచ్చి ఉండవచ్చు. For instance, in Vedic culture, materialistic Vedic culture, one has to have a son, has to have a male. అయితే ఈ భౌతికమైన వైదిక సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరికి ఒక కుమారుడు ఉండాలి. Could you please? We lost you. Yeah. Because certain ceremonies. Still we could not get. Certain ceremonies, because of certain ceremonies, they need to have son. అయితే కొన్ని మనం ఈ తాలూకా సంస్కారాలు చేయడం కోసం మన కుమారుడు కావాలి. Or because he has to maintain the dynasty. లేదు అంటే వారి తాలూకు వంశాన్ని కొనసాగించడం కోసం. As if we were great kings or great brahmanas or something. ఏదో మనం గొప్ప రాజులము లేదంటే గొప్ప బ్రాహ్మణులము లాగా. But bhakti has nothing to do with that. It doesn't depend on that. కానీ భక్తి వీటన్నిటి మీద ఆధారపడదు, భక్తికి వీటితో సంబంధం లేదు. You know, then 100 sons are not. No, Prabhuji, we lost you again. So, bhakti, devotional service does not depend on these things. భక్తి యొక్క సేవ అనేది వీటిపైన ఆధారపడదు. I would rather have one daughter who is devotee than 100 sons who are less devotees. అయితే ఒక భక్తిలో లేని 100 కుమారుల కంటే భక్తిలో ఉన్న ఒక కుమార్తె మంచిది. So you have a male child, a female child, no child. Bhakti is completely independent from these things. అయితే మీకు మగపిల్లాడు ఉన్నాడా లేదంటే కొడుకులు ఉన్నారా కూతుర్లు ఉన్నారా అసలు పిల్లలే లేరా,
భక్తికి వీటన్నిటితో సంబంధం లేదు. Bhakti is independent from any type of reproductive consideration. అయితే ఈ తాలూకా ఈ పిల్లలకు సంబంధించిన వాని దేనితో కూడా భక్తికి సంబంధం లేదు. Of course, as the Dharma generally means to have children. అయితే గృహస్థ ధర్మంలో సాధారణంగా పిల్లలు ఉండాలి. And often these children help us to become adults. అయితే మనము పెద్దవారుగా మారడానికి సాధారణంగా ఈ పిల్లలు మనకు సహాయం చేస్తారు. But also remember that having children, this is not just a biological thing. అయితే ఈ తాలూకా పిల్లల్ని కనడం అనేది కేవలం ఈ తాలూకా ఈ తాలూకా జీవపరమైన నొప్పి అనే కాదు, మనం ఆలోచించకూడదు. Like for instance, once in Boston, it was early 67, 68. So devotees didn't know much about Srila Prabhupada. అయితే ఒకసారి బోస్టన్లో ఈ తాలూకా 1967 ఆ సంవత్సరంలో భక్తులకి అప్పుడు శ్రీల ప్రభుపాదుల గురించి ఎక్కువగా తెలియదు. And they asked Srila Prabhupada, did you have children? అయితే వారు అడిగారు శ్రీల ప్రభుపాదులు, ప్రభుపాద్ మీకు పిల్లలు ఉన్నారా అని చెప్పి. You are my children. Like at this spontaneously, you are my children. It's like, what kind of question if I have children? You are my children. ప్రభుపాదులు వారు చెప్పారు, మీరే నా పిల్లలు అని చెప్పారు. And Satsarup Maharaj writes, because he was present, he said the way Prabhupada answered so spontaneously, so quickly, it was really very deeply felt. It was not just an intellectual thing. అయితే సత్స్వరూప్ మహారాజ్ ఆయన రాస్తున్నారు, ఆయన కూడా ఆ సంభాషణలో ఉన్నారు. ఆయన చెప్పారు, ప్రభుపాదులు వారు ఏదైతే చెప్పారో అది తడుముకోకుండా అకస్మాత్తుగా చెప్పారు. అదేదో ఆయన తలకు బుద్ధిని ఉపయోగించి చెప్పలేదు, ఆయన భావపూరితంగా చెప్పారు. Just like, when you take care of somebody, when you cultivate somebody, those are kind of your children, even if they're not biologically your children. అయితే మీరు ఎవరినైతే భక్తులుగా మారుస్తున్నారో, మీరు ఎవరికైతే ఆధ్యాత్మిక మార్గనిర్దేశకత్వం చేస్తున్నారో వారు మీరు కనకపోయినా మీ తలకు పిల్లలు వంటి వారే. So we should be very careful in our devotional communities not to get mixed up with karma kanda, because otherwise, first of all, it's full of anxiety, and second, because we do offenses to Vaishnavas. అందువలన మనం ఈ తాలూకు వైష్ణవ సమాజంలో ఉన్నప్పుడు మనం ఈ కర్మకాండ పరంగా మనం ఆలోచించకూడదు. ఎందుకంటే ఒకటి, అది చాలా ఆందోళన కలిగిస్తుంది, రెండవది మనం వైష్ణవ అపరాధం చేసిన వాళ్ళం అవుతాము. If you think your daughter is less than your son just because she is female, that's a big aparadha. అయితే కేవలం మీ ఒక అమ్మాయి అయిన కారణంగా మీ తాలూకా కుమారుడి కంటే తక్కువ అనుకుంటే అది వైష్ణవ అపరాధం అవుతుంది. So this is another big topic, but I hope you get some idea. So if you don't have children, Hare Krishna. అయితే ఇది ఒక గొప్ప, మళ్ళీ ఇది పెద్ద చర్చ దీని మీద చేసుకోవచ్చు. అందువలన మీకు పిల్లలు లేకపోతే హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. You can have as many children as you like by teaching children. అయితే పిల్లలకు బోధించడం ద్వారా మీకు ఎంతమంది కావాలంటే అంతమంది పిల్లల్ని మీరు సంపాదించుకోవచ్చు. They don't have to come from your body. వారు మీ శరీరం నుండే రావాల్సిన అవసరం లేదు. Body anyway, so. Thank you, Prabhu. Up to we have more time. Need to finish. What time we go? Yeah, Prabhu, it is 7:03 now. Maybe another 7 more minutes. 7:10 we will close the session. There are 2 more questions here on the personal chat. I'll just read it for you. Said Prabhupada said that if you cannot make your child a devotee, then you should not be a parent. So what we are supposed to do if we are not able to make our child a devotee? ప్రభుపాదుల వారు మనము Behind we lost you again. ప్రభుపాదుల వారు మనము భక్తులుగా
ప్రభుపాదుల వారు మనం భక్తులుగా మార్చలేకపోతే పిల్లల్ని కనకూడదు అని చెప్పారు. అయితే మన పిల్లల్ని భక్తులుగా మార్చలేకపోతే మరి దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? Short answer. Short answer. I give a short answer. నేను దీనికి ఒక చిన్న సమాధానం ఇస్తాను. We cannot make anybody vote. మనం ఎవరిని కూడా భక్తులుగా తయారు చేయలేము. Because it's the first choice. ఎందుకంటే ఇది వారి తాలూకా ఎంపిక. What that instruction means is that we need to do the best. అయితే But the result not in our hands. అయితే ఉపదేశం ఏమిటంటే మన చేతిలో ఉన్నది అత్యుత్తమంగా చేయాలి, కానీ ఫలితం అనేది మన చేతిలో ఉండదు. Sometimes even the guru cannot make a disciple Krishna conscious. You know, the disciple practice few years, then say, "No, I don't want to do it anymore." అయితే కొన్నిసార్లు గురువు గారు కూడా శిష్యుడిని కృష్ణ చైతన్యవంతుడిగా చేయలేరు. ఆ శిష్యుడు కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత నేను ఇంకేం మాత్రం చేయను అంటాడు. Guru should be qualified, give good instructions, should give good example, and then it's up to the disciple. గురువు ప్రామాణికంగా ఉండాలి, ఆయన తాలూకు ఉపదేశాలు ప్రామాణికంగా ఉండాలి, ఆ తర్వాత శిష్యుడి ఇష్టం. So parents should give good example, should give good instructions, should create the best atmosphere, and then let the children, when they're grown up, they'll do this. అందువలన తల్లిదండ్రులు మంచి ఉదాహరణ పూరితంగా వారు వ్యవహరించాలి, మంచి ఉపదేశాలను ఇవ్వాలి, మంచి వాతావరణాన్ని కల్పించాలి. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత అది వారి ఇష్టం. So it's good that you want to do your best. We are not the controllers. అందువలన మీకెంత వీలైతే అంత చేయాలి అనుకోవడం అది మంచిది. And sometimes more we want to control, more we will do a bad job. అయితే కొన్నిసార్లు మనం ఎంత ఎక్కువ నియంత్రించడానికి ప్రయత్నిస్తే అంత తప్పు చేసిన వాళ్ళం అవుతాం. Because the children get this idea that boring or oppressive. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలకి ఎటువంటి భావం వస్తుందంటే ఇది చాలా బోరింగ్ గా ఉంది, లేదంటే ఇది చాలా అణిచివేసే ధోరణిలో ఉంది అనుకుంటారు. Ritualistic. Prabhuji, could you please repeat? Boring, oppressive, or ritualistic? Just ritual. అయితే అది కేవలం ఏదో మన ఒక తంతులా ఉంటుంది. Just routine, no? అదే చేసిందే చేసినట్టు ఉంటుంది, అందులో ఏ సారం ఉండదు. Last question. Okay, there's one more question. They say that you said it's okay if you have a girl or a boy, but when I see the other brahmacharis serving His Holiness Jayapataka Swami Guru Maharaj as a personal servant, I feel I wish I had a son so that I could also send him for serving Guru Maharaj, which I'm not able to do with a daughter. But what do you think, Nitai Sevini Mataji serving his brahmacharis? అయితే ఇక్కడ ఆ ప్రశ్న ఏమిటి అంటే, ఎవరైనా భక్తులు అనుకోవచ్చు, నాకు ఒక కుమారుడు ఉంటే నేను జయపతాక స్వామి మహారాజ్కి ఆయనకి ఒక వ్యక్తిగతమైన సేవకులుగా పంపించవచ్చు, కానీ ఇప్పుడు కుమార్తె అయితే అవకాశం లేదు అని చెప్పి అది ప్రశ్న. We cannot hear you. Okay. Listen. You should not always think, oh, if it was like this, it would be better. If it was like this. Can you hear me? Yeah, now we could hear. Okay. I'm writing in the chat.
brahmacharis? What to do? నితాయ్ సేని మాతాజీ బ్రహ్మచారి కంటే ఏమైనా తక్కువ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? Look, I also sometimes traveled with Guru Maharaj as a brahmachari, and yes, it's good to have a close association or Bapu Seva, but it's not the most important thing. Most important thing is the consciousness of the disciple. అయితే కొన్నిసార్లు నేను కూడా గురు మహారాజ్తో నేను ప్రయాణం చేస్తూ ఉంటాను, చేసేవాడిని బ్రహ్మచారిగా ఉన్నప్పుడు. ఆయన తాలూకా వాపు సేవ అనేది ముఖ్యమే, కానీ అంతకంటే ముఖ్యమైనది అత్యుత్తమైనది మన తాలూకా చైతన్యం ఏ విధంగా ఉంది అని. I know many God sisters in different parts of the world. They are much more dedicated. అయితే ప్రపంచవ్యాప్తంగా నాకు ఎంతో మంది ఈ తాలూకా ఆధ్యాత్మిక గురు సోదరీమణులు తెలుసు, ఎవరైతే బ్రహ్మచారుల కంటే కూడా ఎక్కువ దృఢ నిశ్చయంతో సేవ చేస్తున్నారు. They may not be able to do certain services, personal services, helping dress or things like that. But that's really not important. Not so important. అయితే వారు కొన్ని ప్రత్యేకమైన సేవలు, వ్యక్తిగతమైన సేవలు చేయలేకపోవచ్చు, కానీ అదంత ముఖ్యమేమీ కాదు. But they're always listening, very careful to lectures. They're always very dedicated. So it's not an obstacle at all. కానీ వారు ఈ తాలూకా ఉపన్యాసాలను చాలా జాగ్రత్తగా వింటూ ఉంటారు, వారు చాలా కష్టపడి సేవ చేస్తూ ఉంటారు. అందువలన ఇది ఒక సమస్యే కాదు. So time is up. Thank you very much. Thank you so much. We are really, really from the core of our heart, we thank you all for your such wonderful, wonderful answers. We hope to have more of your association. Devotees, I'm reminding you again, don't miss this Sunday evening special program. Kante Prabhu will be addressing us this Sunday evening. And of course, we're also planning some other programs. Just check your WhatsApp group for more information. So thank you so much. We thank His Grace Kante Prabhu by chanting Hare Krishna Mahamantra. Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Krishna, Hare Ram, Hare Ram, Ram Rama, Hare Hare Krishna, Hare Krishna, హరే 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 రామ్ హరే Hare రామ్ Rama, రామ్ Hare రామ్ Rama, హరే Rama Rama, Hare హరే Hare, కృష్ణ హరే Hare కృష్ణ Krishna, Hare కృష్ణ Krishna, కృష్ణ హరే హరే Krishna హరే Hare Hare, రామ్ హరే రామ్ రామ్ Rama, రామ్. Hare Rama, Rama Rama, Hare Hare. అయితే ఎవరు కూడా ఈరోజు ఆదివారం సాయంత్రం ఈ వస్తున్న ఆదివారం సాయంత్రం కార్యక్రమాన్ని మిస్ చేయొద్దు. మీ తాలూకా వాట్సాప్ గ్రూపులు చూస్తూ ఉండండి ఎప్పుడు ఏ కార్యక్రమాలు అవుతాయని. థ్యాంక్ యూ. హరే కృష్ణ.